వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు మరో షాక్ ఇచ్చాయి. మరోసారి పెట్రోల్ డీజిల్ ధరల్ని పెంచేశాయి. పెట్రోల్ పై 90 పైసలు, డీజిల్ పై 90 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. 4 రోజుల వ్యవధిలో రెండోసారి పెంచడంతో వాహనదారులు షాక్ అవుతున్నారు. ఇటీవలే పెట్రోల్ డీజిల్ పై 3 రూపాయల మేర పెంచాయి ఆయిల్ కంపెనీలు. తాజాగా ఇవాళ మరోసారి ధరల్ని పెంచాయి. పశ్చిమాసియా సంక్షోభం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు సరఫరాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీంతో ప్రభుత్వ చమురు సంస్థలపై ఆర్థిక ఒత్తిళ్లు పెరిగాయి. ఈ క్రమంలో 4 రోజుల క్రితం లీటర్ పెట్రోల్, డీజిల్ పై 3 రూపాయల చొప్పున పెంచాయి. మరోవైపు ధరల నియంత్రణ కోసం కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం వసూలును కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ క్రమంలోనే మరోసారి ధరలు పెంచారు. పెట్రోల్, డీజిల్ పెరగటంతో జనంపై మరింత భారం పడే ఛాన్స్ ఉంది. ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువులు కొండెక్కనున్నాయి. కూరగాయలు, పాలు, బియ్యం వంటి నిత్యావసర వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా చేయడానికి లారీలు, వ్యాన్లను ఉపయోగిస్తారు. డీజిల్ ధర పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరగనుండటం సామాన్యుడికి గుదిబండ కానుంది. ఫలితంగా మార్కెట్లో ప్రతి వస్తువు ధర పెరిగి సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతోంది. ద్రవ్యోల్బణం రేటు పైకి వెళ్లనుంది. నాలుగు రోజుల వ్యవధిలోనే పెరిగిన పెట్రోల్ ధరలతో వాహనదారులకు మరింత భారం కానుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో లక్షలాది వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పివిరావు అందిస్తారు. ఆసియాలో ఏర్పడిన సంక్షోభం సామాన్యుని కూడా తాకిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యుని పైన భారం పడిందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం, సంగారెడ్డిలోని బంకుల వద్ద చాలామంది పెట్రోల్ పోసుకోవడానికి వచ్చారు. కానీ ఉదయాన్నే పెరిగిన ధరలతో అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గడిచిన వారం రోజుల్లోనే ఇట్లా 2 సార్లు పెంచడం అనేది మాకు భారంగా మారిందనేది కూడా సామాన్యులు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 8 లక్షల వాహనాలు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, భారీ వాహనాలు కావచ్చు, 8 లక్షల వాహనాలు అయితే ఉన్నాయి. ఆ వాహనదారులందరూ కూడా ఈ యొక్క పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తూ ఉంది. మనతో పాటు ఇక్కడ కొంతమంది వినియోగదారులు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పొద్దున్నే పెట్రోల్ పంచుకోవడానికి బంక్ వచ్చారు. ఇవాళ కూడా ధరలు పెరిగినాయి. మళ్ళీ మనం 3 రోజుల క్రితం కూడా పెరిగింది 3 రూపాయలు, ఇవాళ ఇంకో రూపాయి పెరిగింది. ఎట్లా చూసారు దీన్ని మీరు? దీన్ని ప్రజలకు భారంగానే చూస్తున్నాము. ఎందుకంటే ఇట్లా ఒక వారంలోనే 4 రూపాయలు పెరగడం అనేది ప్రజలకు మోయలేని భారము. ఎందుకంటే రోజు డైలీ ఆఫీస్కి పోయే వాళ్ళకి అందుకు 30 కిలోమీటర్లు పోయి రావాలని కూడా 1 లీటర్ పెట్రోల్ పైనే పడుతుంది. దానివల్ల 250, 300, 400 వరకు ఖర్చు వస్తుంది డైలీ. అంటే ఒక నెలకు 10,000, 15,000 ఖర్చు వస్తే డ్యూటీకి పోయే వాళ్ళకు కష్టమే ఉంటుంది. అదేవిధంగా ఈ పెట్రోల్, డీజిల్ పెరగడం వలన ట్రాన్స్పోర్టేషను, గూడ్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. దీనివల్ల కూరగాయలు కానీ, పాలు కానీ, పండ్లు, నిత్యావసర ధరలు కూడా పెరుగుతున్నాయి. దీన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని, మరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. అంటే పొద్దున్నే పెట్రోల్ పోంచుకుందామని బంకులకు వచ్చినటువంటి ఏవైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గడిచిన వారం రోజుల్లోనే ఈ విధంగా పెంచడం మాకు పెను భారంగా మారుతుందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గత వారాల క్రితమే 3 రూపాయలు పెంచినటువంటి ఇంధన సంస్థలు ఈ రోజున రూపాయి, అటు ఇటుగా రూపాయి పెంచడంతో మొత్తం 4 రూపాయల భారం మాత్రం సామాన్యుని అతలాకుతలం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ వినోద్తో పివిరావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.